హాయ్ ఫ్రెండ్స్, కాసుల సంజీవ నా పేరు. యూట్యూబ్ ఛానల్ కూడా అదే. ఫ్రెండ్స్, నేను 2017లో గ్రూప్ 2 ఇంటర్వ్యూ వరకు వెళ్ళాను. విఠల్ సార్ బోర్డు ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యాను. బట్ బ్యాడ్ లక్, అప్పుడు నాకు జాబ్ మిస్ అయింది. అగైన్ నేను కొన్ని ప్రైవేట్ జాబులు చేసి నా ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల చేసుకోవాల్సి వచ్చింది. తర్వాత మొన్న లేటెస్ట్గా గ్రూప్ 2, 3 కూడా ఒక 5-6 నెలలు కూర్చొని చదివి రాశాను. ఏంటంటే బ్రదర్స్, కాంపిటీషన్లో ఉన్న వాళ్ళందరికీ చెప్పేది ఏంటంటే, నాకున్న ఓల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. దయచేసి గవర్నమెంట్ జాబు కొట్టాలి అనే గోల్ ఉందంటే ఒక కసితోనొచ్చి మనం గట్టిగా ప్రిపేర్ కావాలి. ఎలాంటి దావతులని, పండగలని, పబ్బాలని, ఎంజాయ్మెంట్ అనేది ఉండదు. ఒక జాబ్ చేసుకుంటోనికి, ఇంకేదన్నా బిజినెస్ ఉన్నోనికి తీరుతుందేమో కానీ కాంపిటీషన్ ఎగ్జామ్లు ఉన్నోనికి అసలు వానికి ఒక క్షణం కూడా టైం వేస్ట్ చేసే ఉండదు. ఎంజాయ్ చేయలేడు, సొసైటీలో కలవలేడు, మిక్స్ కాలేడు. అంత కఠినమైనటువంటి సమయాన్ని ఉపయోగించాల్సి వస్తుంది మనం. సో స్పెషల్లీ గ్రూప్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఎట్లుంటుందంటే, ఇప్పుడు నవేడేస్ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చినాక, ఇప్పుడు మొన్న లేటెస్ట్గా రాసిన గ్రూప్ 1 తీసుకోండి, 2 తీసుకోండి, 3 తీసుకోండి, పేపర్స్ ఎలా ఉన్నాయంటే టోటల్ కాన్సెప్ట్ 50% ఉంటుంది, 50% ఫ్యాక్ట్ ఓరియంటెడ్ ఉంది. ఇట్లా ఒకప్పుడు ఆప్షన్ల ఏబిసిడి ఉంటే పైవన్నీ కరెక్టే అన్నట్టు ఆప్షన్లు ఉండేది. ఇప్పుడు అలా లేదు. ప్యాటర్న్ కంప్లీట్ తడిగుడ్డతో గొంతు పోసే టైప్ అని అంటారు చూసారా, సామెతలాగా ఎగ్జామినరు మనల్ని బొల్తా కొట్టేస్తాడు. ప్రతి బిట్టులో బొల్తా కొట్టేస్తున్నాడు. ఇక్కడ సింపుల్ ట్రిక్ అండి. మన క్లారిటీ అంటే మనము ఒక సముద్రం. అది ఇప్పుడు బావిలో కప్ప వేరు, సముద్రంలో కప్ప వేరు. బావిలో కప్ప అంటే దాని స్కోప్ తక్కువ ఉంటుంది, చేసుకోవచ్చు, దొరకబట్టవచ్చు, అది పెద్ద మ్యాటర్ కాదు. సముద్రంలో కప్ప అంటే ఏడని మనం దొరకబడతామండి, చెప్పండి. సో గ్రూప్ సిలబస్ అనేది అలా ఉంటుంది. కాబట్టి చదివేదాన్ని స్కోప్ ఎక్కువ ఉంది కాబట్టి కొన్ని ఇంపార్టెంట్ మనం ప్రశ్న యొక్క నాడిని గుర్తుపట్టాలి. ఎక్కడికి వెళ్ళి వస్తుంది అనేది గుర్తుపట్టాలి. సముద్రం అంటే సముద్రం మొత్తం మనం ఈదలేం. ఏ ఏరియాలో మనం ఫోకస్ చేస్తే బిట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, అక్కడ మనం ఫోకస్ చేయాలి. ఇప్పుడు ఉద్యమ చరిత్ర తీసుకుంటే కొన్ని కోరి ఉంటాయి. జయభారత్ రెడ్డి కమిటీ అని ఉంటుంది, గిర్గ్లాని కమిటీ అని ఉంటుంది. అట్లా ఇంపార్టెంట్ మనం చూసుకుంటాం. ముల్కీ ఉద్యమంలో ఫర్మానాలు 1919 చూసుకోవాలా. నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ చూసుకోవాలా, 1957 అండ్ రూల్స్ 1959 చూసుకోవాలా. నెక్స్ట్ 6.5.8 పాయింట్స్ వీటిని చూసుకోవాలా. ఇట్లా మనకు ఇంపార్టెంట్ ఏదంత ఉంటుందో వాటి మీద డెప్త్గా వెళ్ళిపోవాలా. ఎంత డెప్త్ అంటే డేటుతో సహా బట్టి పట్టాలను. డేటుతో కూడా మనం డేట్ మిస్ అయితే కూడా నీకు 4 ఆప్షన్ల ఫస్ట్ లైన్ ఏదైనా ఫస్ట్ అదే అడుగుతుండ్రు ఎగ్జామినరు. కాంపిటీషన్లో పాల్గొనే అభ్యర్థులు ఏమడుగుతున్నట్టే ఫస్ట్ టీఆర్సీ ఉంది, తెలంగాణ రీజనల్ కమిటీ ఉంది. ఫస్ట్ ఇది 1958లో ఉత్తర్వుదారు వచ్చింది అంటాడు, లేకపోతే 1960 ఉత్తర్వుదారు వచ్చింది అంటాడు. సెకండ్లో దాంట్లో 20 మంది సభ్యులు ఉంటారు అంటాడు. చైర్మన్ దీనికి ఒక శాసనసభ్యుని చైర్మన్ ఎన్నుకుంటారు అంటారు. ఇందులో శాసనసభ్యులు ఎన్నుకుంటారు తెలంగాణలో ఉన్న వాళ్ళు అంటాడు. ఇట్లా దాన్ని నిన్ను అనేక రకాలుగా ప్రశ్నించి బొల్తా కొట్టిస్తాడు. నీకు దాంట్లో క్లారిటీ అనేది ఉండాలి. నువ్వు ఏ చిన్న చదివినా కూడా, నువ్వు చదివిన తక్కువ. ఇప్పుడు సిలబస్ 100% ఉన్నాయి, 50% సిలబసే చదువు, కానీ క్లారిటీగా చదువు, డెప్త్గా వెళ్ళు. ఇంపార్టెంట్ ఐటమ్లో కాడ పక్క సక్సెస్ అవుతారు.
ఇప్పుడు చూసింది ఈ మధ్య జరిగిన పేపర్లలో మొత్తం అదే ఉంది. ఫ్యాక్ట్ ఎంత ఫ్యాక్ట్ అంటే ఫ్యాక్ట్స్ బొల్తా కొట్టించే ఫ్యాక్ట్స్ అంటే కరెంట్ అఫైర్స్‌ల గ్రూప్ 3లో అనుకుంటా బిటు నరేంద్ర మోడీ రష్యా పర్యటన జూలైలో చేసిండు. ఉక్రెయిన్ రష్యా పర్యటన జూలైలో చేసిండు. అయితే ఫస్ట్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చిండంటే ఆగస్టులో నరేంద్ర మోడీ గారు మన దేశ ప్రధాని గారు రష్యా విజిట్ చేసిరని ఇచ్చిండు. కింద ఆయనకు ఒక ఆర్డర్ ఆఫ్ ది ఆల్ఫోస్ అని ఒక అవార్డు రష్యా ఇచ్చింది. కిందది అవార్డు వచ్చింది చూడు, అది కరెక్టే. కానీ ఆయన పోయింది ఆయన ఆగస్టులో పోలే, జూలైలో పోయిండు రష్యా. ఎంత బొల్తా కొట్టించిండు చూసినా మనం ఏంటంటే అక్కడ జూలై ఆగస్టా కూడా మనం క్లారిటీ ఉండాలి. క్లారిటీ తప్పితే నువ్వు ఎంత ప్రిపేర్ అయినా కూడా మనం అయిపోతాం, అంతే సంగతి. అదొకటి. మన ఉద్యమ చరిత్ర గ్రూప్ 2లో కూడా ఓయూలా మన ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఆధ్వర్యంలో జరిగిన ఒక మీటింగ్ అయితే సెమినారు ప్రాంతీయ అసమానతల అభివృద్ధి ప్రత్యామ్నాయాలనే దానిపై చర్చ జరుగుతుంది. ప్రొఫెసర్లు అందరు విశ్వేశ్వరరావు, సింహాద్రి, అఖిలేశ్వర్ సార్, ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఆడ కూడా డేట్ తప్పించిండు. అంత కరెక్టే. ఆడ మనకేమనిపిస్తుంది, మనం చదువుకొని ప్రిపేర్ అయ్యి గట్టిదైన వాళ్ళం, అరే అంటే మన స్టేట్మెంట్ కరెక్ట్ ఉంది, అంత బాగానే ఉంది అనుకుంటాం. డేటు మనం చూడం. మంత్ డేటు కూడా ఒక 40-30 బిట్లు ఉన్నాయి అట్లా పప్పులో కాలేసేటి. సో మీరు ఈ విధంగా కష్టపడి ఇట్లా ఇంత క్లారిటీగా చదువుతారంటే దిగండి ఫీల్డ్లోకి. లేకపోతే మనకేంటంటే టైం అంతా వేస్ట్ అయిపోతుంది. సో కాంపిటీషన్ అనేది హెవీగా ఉంటుంది. మన ఇప్పుడున్న సిచ్యువేషన్లో అట్లుంది ఫ్రెండ్స్. చూడండి, చూసి మీరు స్టెప్ వేయండి. నేను అభ్యర్థులకు నా యొక్క సూచన. నేను ఇంకేమైనా క్లాసులు ఇట్లా ఉంటే మంచి షార్ట్ నోట్స్ ఏమైనా ఉన్నా మీకు ఎగ్జామినర్ పరంగా మనకు ఎక్కడ ఎలా ఉంటాయి బిట్స్ అనేది నేను ఫోకస్ చేసి నేను మీకు అప్లోడ్ చేస్తాను. బాయ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి సార్. ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్. బాయ్. ఆల్ ద బెస్ట్.